ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కీలక నేత బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరి సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి వ్యాఖ్యల కేసులో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కీలక నేత బాల్క సుమన్ను పోలీసులు ప్రస్తుతం అరెస్టు చేశారు. మరి సుమన్ అరెస్టు వేళ బీఆర్ఎస్ భవన్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇక పోలీసులు న్యాయవాదుల మధ్య అరెస్టు పైన వాదనలు జరిగాయి. మరి ఆ తర్వాత బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. పోలీసుల విచారణ అనంతరం హిమాయత్ నగర్లోని నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఇక బాల్క సుమన్ను భారీ బందోబస్తు మధ్య జైలుకు తరలించడం జరిగింది. బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైన నాంపల్లిలోని సింగరేణి భవన్ ఎస్ఎండ్పీసీ విభాగం జూనియర్ ఇన్స్పెక్టర్ ఆనంద్ నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆయన్ను విచారించేందుకైతే తెలంగాణ భవన్కు వచ్చారు. ఇక ఏదైతే సుమన్ లోపల ఉన్నారనే సమాచారంతో హ్యాబిట్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో భారీగా పోలీసులు అక్కడ మోహరించడం జరిగింది. మరి ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమన్ను అరెస్టు చేసేందుకే పోలీసులు వచ్చారని ఇక ఆయన తరపున న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాగైనా రిమాండ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇక ఎఫ్ఐఆర్లో కూడా 10 ఏళ్ల జైలు శిక్ష పడేలాగా అక్రమ సెక్షన్లు జోడించారని చెప్పేసి దీనిపైన తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పేసి కూడా లాయర్ పేర్కొనడం జరిగింది. అయితే తాము కేవలం విచారణ కోసమే వచ్చామని చెప్పి ఇక నోటీసులు ఇచ్చి తీసుకువెళ్తామని, విచారణ ఆధారంగానే అరెస్టు పైన నిర్ణయం ఉంటుందని చెప్పేసి కూడా ఏసీపీ స్పష్టం చేయడం జరిగింది. అలాగే పోలీసుల విధులకు అడ్డు తగలవద్దని చెప్పేసి కూడా భవన ప్రతినిధులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే సమయంలో అరెస్టు తప్పదని భావించినటువంటి బాల్క సుమన్ భవన్ లోపలి నుండి కిందకు వచ్చి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని సింగరేణిలో జరిగినటువంటి 15,000 కోట్ల కుంభకోణాన్ని ప్రశ్నిస్తున్నందుకే నన్ను జైలుకు పంపాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇక వివేక్ ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన కొనియాడారు. ఇక నా పైన అక్రమంగా సెక్షన్లు పెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది. 2026 కేసులు భరించారు. ఇప్పుడు కూడా అదే రీతి టార్గెట్ చేస్తూ ఉన్నారు. నన్ను జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను మేము ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా సుమన్ స్పష్టం చేయడం జరిగింది. మీడియా సమావేశం ముగిసిన వెంటనే ఆయన పోలీసులకు సరెండర్ అవ్వగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించడం జరిగింది. మరోవైపు అధికారం కోసం విధ్వంసాలు చేయక తప్పని పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని చెప్పేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమకు చెప్పినట్లు బాల్క సుమన్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. 3 ఏళ్లు గడుస్తున్నా కూడా కాంగ్రెస్ సర్కార్ మీద ప్రజల్లో ఊహించిన స్థాయిలో వ్యతిరేకత పెరగకపోవడం, పార్టీ పరంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నామని కూడా ఆయన తెలిపినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మిలిటెంట్ తరహా దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని పార్టీ ఆదేశించినట్లు కుండ బద్దలు కొట్టినట్లుగా తెలుస్తోంది. ఇక మరి క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంలో కూడా తమ నాయకుడు కేటీఆర్ ఆదేశాల మేరకే మంత్రి వివేక్ వాహనం పైన రాళ్ల దాడి చేశామని చెప్పేసి మరో బాంబు పేల్చారు బాల్క సుమన్.
తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతంగా చేయలేదని పార్టీ నాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఇక పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడడం జరిగిందని కూడా ఆయన తెలిపినట్టు తెలుస్తోంది. మరి యువకులను రోడ్లపైకి తెచ్చి మిలిటెంట్ తరహా ఉద్యమం నడిపితే వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తనను హోంమంత్రిని చేస్తానని చెప్పేసి కేటీఆర్ హామీ ఇవ్వడంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభాకర్, ప్రస్తుతం బాల్క సుమన్ రిమాండ్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, చూస్తున్నాం బాల్క సుమన్ సంబంధించినటువంటి అంశము. తను శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నాంపల్లి పోలీసులు అదేవిధంగా యాబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనిపించింది. మొదటగా వారు తెలంగాణ భవన్కి చేరుకున్నారు. దాదాపు ఒక 15 మంది పోలీస్ బృందంతో కూడా ఇటు ఏసీపీ ప్రవీణ్తో. అయితే అక్కడ కొంత బీఆర్ఎస్ నాయకులకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ కి కొంత ఘర్షణ వాతావరణం జరిగింది. ఇక్కడ పోలీసుల మధ్య బీఆర్ఎస్ బృందం మధ్య కూడా. సో బాల్క సుమన్ పైన పలానా కేసు ఫైల్ అయింది. మన నాంపల్లికి సంబంధించినటువంటి దాంట్లో సింగరేణి కొంతమంది అధికారులు వచ్చి సింగరేణి భవన్ ని ధ్వంసం చేస్తామంటూ కూడా బాల్క సుమన్ చేసినటువంటి దాని మీద కేసు ఫైల్ చేశారు. బాల్క సుమన్ ని విచారించాలి, అందుకోసం తెలంగాణ భవన్ లో ఉన్నాడంటూ మాకు సమాచారం వచ్చింది. ఆ నేపథ్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది, మాకు కొంత సహకరించండి అంటూ కూడా కొంత పోలీసులు కూడా బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడడం జరిగింది. వారు ఇక్కడ బాల్క సుమన్ లేడు అంటూ కూడా సమాధానం చెప్పారు. ఆ తర్వాత ఒక గంట వరకు కూడా అక్కడ కొంత ఘర్షణ వాతావరణం కనిపించింది, ఉద్రిక్తత కనిపించింది తెలంగాణ భవన్ గేట్ ముందు. ఆ తర్వాత ఒక గంట తర్వాత బాల్క సుమన్ తనే నిర్ణయించుకొని ఆ తెలంగాణ భవన్ నుంచి బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసుకొని తన మీద జరుగుతున్నటువంటి అన్యాయం మీద కూడా ఇటు ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటి అనే దాని మీద కూడా తను మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా తను ఈ కేసులో అరెస్ట్ అయ్యే దాని ముందు కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే సింగరేణిలో దాదాపు 15,000 కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది, ఆ కుంభకోణాన్ని బయటపెట్టినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేస్తా ఉన్నాడు, నా మీద ఒక అక్కసు వెళ్ళకక్కున్నాడు, నేను ఒక ఉద్యమకారుడిని, నేను ఏది ప్రశ్నించినా కూడా నా మీద గతంలో కూడా కేసులు పెట్టాడు, ఇప్పుడు కూడా కేసులు పెట్టారంటూ కూడా అతను ప్రభుత్వమైన ధ్వజమెత్తాడు. దాంతోపాటు తెలంగాణ ఉద్యమ తరహాలోనే దాదాపు 266 కేసులు అయ్యాయి, ఇప్పుడు దాన్ని మించే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉందనే దాని మీద బాల్క సుమన్ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తనే స్వచ్ఛందంగా పోలీసులకి లొంగిపోయారు. పోలీసులు ఇటు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత కోర్టు 14 రోజుల వరకు కూడా రిమాండ్ విధించినటువంటి నేపథ్యం మనకు కనిపించింది. సో ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి కూడా బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలే ప్రాధాన్యంగా తీసుకున్నారు. ఇటు సింగరేణి బృందం సంబంధించినటువంటి కొంతమంది అధికారులు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసినటువంటి నేపథ్యం కనిపించింది. తను చేసినటువంటి వ్యాఖ్యలే దీనికి నిదర్శనం అంటూ కూడా, ఏదైతే మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, ఇలా చేస్తే మనకి ఇంకా వర్కౌట్ కాదు, ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలి అంటే మిలిటెంట్ ఉద్యమాలు చేయాలనే దాని మీద సింగరేణి భవన్ ని ధ్వంసం చేయాలనే తను పిలుపునిచ్చినటువంటి నేపథ్యం అంతా చూస్తూ ఉంటే, ఇవాళ కార్యకర్తలని ఇటు ప్రభుత్వ ఆస్తుల మీద అదేవిధంగా ప్రభుత్వం మీద ఒక ఉసగొల్పే విధంగా, ప్రభుత్వానికి నష్టం జరిగే విధంగా, ఆస్తులకు నష్టం జరిగే విధంగా బాల్క సుమన్ చేసిన దానిని ఒక దేశద్రోహిగా చూడాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. బాల్క సుమన్ ఏం దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు ఏంటి అనేది కూడా రాష్ట్రం అంతా కూడా కూడై కూస్తా ఉన్నది. కానీ బాల్క సుమన్ సంబంధించినటువంటి న్యాయవాదులు మాత్రం తను ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. ఇది కేవలం తన మీద ఒక కుట్ర నెపంతో కొంతమంది సోషల్ మీడియా కొన్ని వివిధ పార్టీలకు సంబంధించినటువంటి హ్యాండిల్లో ఒక ఏఐ వీడియో ద్వారా అలా చేశారు తప్ప బాల్క సుమన్ వాయిస్తూనే తను మిలిటెంట్ ఉద్యమాలు కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ లీగల్ టీం బాల్క సుమన్ న్యాయవాదులు మీడియాతో మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. అయితే పోలీసులు కొంత బాల్క సుమన్ కూడా ఈ అరెస్ట్ చేసినటువంటి గ్యాప్ లో విచారించినట్టుగా తెలుస్తుంది. ఆ విచారణలో కొన్ని సంచలన విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదంతా మీ దృష్టికోణంతోనే చేశారా, లేకపోతే మీ వెనకాల ఎవరి నుండి కూడా ఈ వ్యాఖ్యలు చేయమని చెప్పారా ఏంటి అదే దాని మీద కూడా పోలీసులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలిసింది. అందులో కొన్ని కీలక అంశాలు పోలీసులకి తెలిసినట్టుగా తెలుస్తా ఉన్నది. ఈ వ్యాఖ్యల వెనుక కేటీఆర్ ఉన్నాడంటూ కూడా తను చెప్పాడంటూ పోలీసులతో చెప్పాడంటూ కూడా ఇప్పుడు మనకి కొన్ని వార్తలు అయితే అందుతూ ఉన్నాయి. మరి అది నిజమా అబద్ధమా, అది ఏంటి రూమర్స్ ఏనా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే బాల్క సుమన్కి సంబంధించినటువంటి పలు సెక్షన్లు చూస్తూ ఉంటే కూడా
బిఎన్ఎస్ ప్రకారం 326 క్లాస్ జి, 351 క్లాస్ 3, 353 క్లాస్ 1/బి అండ్ 55 లాంటి ఇలా దాదాపు ఒక 6 సెక్షన్ల పైన కూడా ఇటు కేసు ఫైల్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో బాల్కసుమన్ని పంపినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి కొంత నెగిటివిటీ తీసుకొచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి స్పందన లేకుండా పోయింది. తను ఎక్కడ కూడా వారు పార్టీ అగ్రనేతలు ఎక్కడ కూడా మాట్లాడనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బాల్కసుమన్ కూడా గతంలో కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆ ఆ ఎన్నికల్లో కూడా మంత్రి వివేక్ వాహనం మీద కూడా దాడి చేపించినటువంటి కేసు మీద కూడా తను ఉండడం జరిగింది. సో ఇట్లా ఏదో ఒకటి తరచుగా తను మరి హైలైట్ కావడం కోసమా, లేకపోతే పార్టీ నేతలు చెప్తా ఉన్నారనే దాని మీద ఇంత దురుత్సాహకరంగా తను వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తా ఉందా ఏంటి అనేది కూడా కొంత చర్చ కూడా నడుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కావాల్సుకుని బాల్కసుమన్తో ఈ విధంగా చేపిస్తా ఉందా, ప్రభుత్వ వ్యతిరేకతను తీసుకురావడం కోసము. సో ఆ నేపథ్యంలో తను కొంత ఆగ్రహానికి గురై ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడా అనే దాని మీద కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంటా ఉంది. ఎందుకు మాట్లాడారు, ఏంటి అనేది దాని మీద కూడా. సో మరి చూడాలి రాధాకృష్ణ ఈ కేసు ఎటు మలుపు తిప్పుతుంది. 14 రోజుల రిమాండ్ అయితే వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మరి ఈ కేసులో తనకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం దాదాపు 10 సంవత్సరాలు జైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందనే దాని మీద ఈ చట్టాలు చెప్తా ఉన్నాయి, సెక్షన్లు చెప్తా ఉన్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది, ఇకనైనా మరి వైఖరిని మార్చుకుంటుందా, ఇట్లాంటి హింసకు దారితీసేటటువంటి వ్యాఖ్యలను మాట్లాడకుండా మరోసారి మాట్లాడకుండా ఏమైనా చర్యలు తీసుకుంటున్నా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. సో మరి మొన్నటికి మొన్న ఈ కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో వివేక్ పైన దాడి జరగడం, మరి నిన్న మిలిటెంట్ అంటూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అలాగే అంటే వీళ్ళు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఏది కుటిల రాజకీయాలను తెలంగాణలో తెరలేపుతున్నట్లే కనిపిస్తుందా? దీన్ని ఎలా చూడాలంటారు ప్రభాకర్? వాస్తవానికి రాధాకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొంత అక్కసు వెళ్ళగక్కుతుందని చెప్పుకోవచ్చు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాని మీద కొంత వ్యతిరేకత తీసుకురావాలి అనే నేపథ్యంలో కూడా కొంచెం ఉన్నదాన్ని దాన్ని చాలా పెద్ద ఎత్తున చేసి ప్రభుత్వం మీద ఏదో బురద జల్లే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి గతంలో కూడా చాలా మంది చూసాము. ఇటు మన్నే క్రిషాంక్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు బాల్కసుమన్ కావచ్చు, ఇట్లా వివిధ నాయకులతో బీఆర్ఎస్ పార్టీ కొన్ని ప్రోగ్రామ్స్ చేపిస్తూ ఉంది. అది ప్రభుత్వం మీద బురద జల్లే అంశం మీద కూడా కనిపిస్తా ఉన్నది. ఇవాళ డైరెక్ట్ గా ప్రభుత్వం మీద, ఒక ప్రభుత్వ ఆస్తుల మీద దాడి చేసే విధంగా బాల్కసుమన్ మాట్లాడాడంటే ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ అక్కసు ఏ విధంగా ఉంది ప్రభుత్వం మీద ఏంటి అనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు అనేది కొంత కాంగ్రెస్ నాయకులను మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. గతంలో కేతనపల్లి ఇష్యూలో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి అసలు సీట్లు రావట్లేదు, గెలవడమే కష్టమైపోయినటువంటి నేపథ్యంలో ఆ సిచ్యువేషన్లో ఏదో ఒకటి చేయాలి, ఇష్యూని డైవర్ట్ చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎక్కువ సీట్లు వస్తూ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏదో ఒక సింపతి సిచ్యువేషన్కి తీసుకురావాలి అనే దాని మీద కూడా అప్పుడు దాడి చేసిన పరిస్థితులు, అప్పుడు కేసులో తను నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపించాయి. సో అది అరెస్ట్ అవుతూ పోతున్నప్పుడు కూడా తను ఒక సెంటిమెంట్ డైలాగులు రెచ్చగొడుతూ తను కొంత భావోద్వేగానికి గురవుతూ, అంటే రాష్ట్ర ప్రజలను ఒక తప్పుదో పట్టించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఒకటే ప్రయత్నం చేస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఒకటే వాళ్ళ ప్రజల కోసం పనిచేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదనే దానిని దృష్టి మరలించే విధంగా వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు అనేది కూడా కొంత సోషల్ మీడియాలో కాంగ్రెస్ హ్యాండిల్ కావచ్చు, కొన్ని సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తూ ఉన్నది. సో ఇటు ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే కూడా వైఖరి మాత్రం మారట్లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఏదో ఒక చేసేయాలి, ప్రభుత్వాన్ని దించేయాలి. కేసీఆర్ కూడా మాట్లాడుతూ వచ్చే ప్రభుత్వం మాదే, 2.5 ఏళ్ళలో ఈ ముఖ్యమంత్రి ఉంటాడో ఉండడో, నెక్స్ట్ ప్రజలు అట్లా నమ్ముతున్నారు అనే దాని మీద ప్రజల మీద పెడుతూ వారి మనసులో ఉన్నటువంటి దాన్ని బయటికి వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కూడా కొంత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఖచ్చితంగా సహకరించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షానికి కూడా ఉంటుంది. అంటే ఇలా ఏది ఏ సంక్షేమ పథకం కావచ్చు, ఏ అభివృద్ధి చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఏ ఒక్కటి కూడా ప్రభుత్వానికి సానుకూలంగా లేదనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తూ ఉంటే కూడా
బీఆర్ఎస్ పార్టీ ఇకనైనా మారాలి, మారుతేనే కొంత పార్టీకి మంచిది. లేకపోతే ఇదే విధంగా వారి నాయకులను ప్రభుత్వం మీద ఉసుకొలిపితే మాత్రం ఖచ్చితంగా రానున్నటువంటి భవిష్యత్తులో ఇంకా పతనానికి పడిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది క్లియర్ గా స్పష్టంగా కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి అంటే ఒకవేళ ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే హోంమంత్రి పోస్ట్ ఇస్తామని చెప్పేసి కూడా మాట ఇవ్వడం వల్లే ఇలా చేశానంటూ విచారణలో వెల్లడించినట్లు సమాచారం తెలుస్తుంది. మరి నిజంగానే దీనిపైన జెన్యూన్ అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, అయితే ఈ విషయంలో రీసెంట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాంధీ భవన్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నాయకుల పైన. ఎవరు పనిచేస్తారో, ఎవరు ఆ నియోజకవర్గంలో కావచ్చు లేకపోతే ఆ ప్రాంతంలో వారి పనిని చూసి బట్టి ఈసారి ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి, పదవులు ఉంటాయి అనేది స్వచ్ఛందంగా తను ఒక బహిరంగంగా మీటింగ్ లోనే మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇటు ఎవరైతే ఆశావాహులు ఉంటారో ఆ ఆశావాహులంతా కూడా మేము ఇంత పని చేస్తున్నాం, అంత పని చేస్తున్నాం, మాకు ఇంత టాలెంట్ ఉంది, మేము ఇది చేయగలమనే దాని మీద బీఆర్ఎస్ నాయకులు అంతా కూడా ఒక అత్యుత్సాహంతో ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినట్టు దాని మీదలో ముందుకు పడతా ఉన్నారు. కొన్ని కేసులు కూడా మీద కావాల్సుకొని వేస్తా ఉన్నారు. అదే ఆ నేపథ్యంలోనే బాల్కసుమన్ పోతే జైలుకు పోతాం, పోయేది ఏముంటుంది, బయటికి రావచ్చు బెయిల్ మీద అన్నట్టుగా తను ఆ భరోసాతోనే అన్నట్టుగా క్లియర్ ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో హోంశాఖ అంటే బాల్కసుమన్ ఆఫర్ చేయొచ్చు, చెప్పలేము. ఎందుకంటే బాల్కసుమన్ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమ తరహాలో కూడా తను కేసీఆర్ తో కలిసి పనిచేసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి అదే విధంగా కేటీఆర్ కు చాలా అత్యంత సన్నిహితుడుగా ఒక కుడిభుజం తమ్ముడులాగా బాలకృష్ణ ఉంటాడు కేటీఆర్ కి. రానున్నటువంటి ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తనకి మంత్రి పదవి, మంత్రి హోదాలో ఉంచుతానని చెప్పి కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఇవాళ ఇట్లాంటి దానికి పాల్పడతా ఉన్నాడు బాలకృష్ణ అనేది కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా చర్చ జోరుగా నడుస్తూ ఉంది రాధాకృష్ణ. చూడాలి మరి తనకి ఆఫర్ చేసినందుకే ఇలాంటి సంఘటనలకు పాల్పడతా ఉన్నాడా ఏంటి అనేది కూడా చూడాలి. లేకపోతే అంత ధైర్యంగా డైరెక్ట్ గా ప్రభుత్వ ఆస్తుల మీద కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం మీద కావచ్చు, ఇటు రైల్వేకి సంబంధించి దాని మీద కూడా కావచ్చు తను చేసినటువంటి వ్యాఖ్యలు అంత ఆషామాషి కూడా కాదని ఒకవైపు అడ్వకేట్లు కూడా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. కాబట్టి సో వెనకాల కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఉందనే ఒక భరోసాతోనే ఇవాళ ఇట్లాంటి సంఘటనలకు పాల్పడుతున్నాడు అనేది కూడా కొంత చర్చ నడుస్తా ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.